మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏమన్నాడు, నేను అమరావతికి ఎస్ ఎస్ సో అదే ఇప్పుడు ఆ రోజు ఆయన కళకి అందరూ ఎలైన్ అయ్యారు, అదే జరగాలి కూడా. సో ఫైనల్గా డివిఎస్ గారు, ఇప్పుడు ఈ మాస్టర్ డెవలప్మెంట్, ఆర్కిటెక్చర్స్, డిజైన్స్ టైం లేదు, కానీ సో మెనీ కంపెనీస్, యూ నేమ్ ఎనీ, ఇప్పుడు సింగపూర్ కంపెనీలు కానీ, లేకపోతే యూకే కంపెనీలు కానీ, లేకపోతే హఫీజ్ కాంట్రాక్టరు, ఇలా ఒక పెద్ద వ్యవస్థ, ప్రపంచంలో అత్యుత్తమ వ్యవస్థ అంతా కూడా అక్కడ డిప్లాయ్ అవుతోంది. సో ఏంటి అంటే ఇంత జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు చేసే ఈ పిచ్చి పిచ్చి ఏదో పక్కగిళ్ళు ఆడుకోండి అంటారు కదా చిన్నపిల్లలు ఇది చేస్తున్నప్పుడు, అలాగే అనుకోవాలా, లేకపోతే దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలా? గారు, ఇప్పుడు అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏంటి, జాతీయంగా అంతర్జాతీయ ముఖ చిత్రం పైన ఇవాళ అసలు బాగా ఎక్స్పోజ్ అవుతారు. మీరు న్యూయార్క్ టైమ్స్, లేకపోతే వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్, టెక్ క్రంచ్, ఎకనామిక్, ఫైనాన్షియల్ టైమ్స్ అన్ని కూడా ఇవాళ హైలైట్ చేస్తున్నాయి అమరావతి క్వాంటమ్ వ్యాలీ. అవును, ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ టు బికమ్ క్వాంటమ్ పవర్ హౌస్, లేకపోతే ఇండియా స్టెప్స్ ఇన్ టు క్వాంటమ్ రేస్, లేకపోతే క్వాంటమ్ లీప్ ఫర్ ఇండియా అంటూ ఈ అంతర్జాతీయ మ్యాగజైన్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లేకపోతే అమరావతి హైలైట్ చేస్తున్నటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇదే ఏది అటాక్, అతను ఇదే ఒకటే మోడల్, టార్గెట్ అమరావతి. ఏదో రకంగా ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, హౌ ఈవెన్ అసలు ఆలోచించడానికి కూడా పాసిబిలిటీ లేదు కదా. అంటే 5 కోట్ల ప్రజలు వర్సెస్ జగన్ గా క్రిమినల్స్. వాళ్ళు ఏంటి, 5 కోట్ల ప్రజలు వర్సెస్ క్రిమినల్ కాంగ్రెస్. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం గతంలో అనుకునే వాళ్ళం అసలు సి అంటే క్రిమినల్స్ అయిపోయింది. నిన్న కూడా పవన్ కళ్యాణ్ అదే మాట్లాడాడు, అది అసలు ఒక గుంపు, అది అసలు రాజకీయ పార్టీయే కాదు, అది ఒక గుంపు మాత్రమే అన్నాడు, ఒక గ్యాంగ్ మాత్రమే అన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ కన్స్ట్రక్షన్, అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా జరగాలి. రిషి గారు, ఇప్పటికి కేవలం 12%, 15% రేంజ్ లో వెళ్తున్నారు. ఆ బిల్డింగ్లన్నీ కూడా ఇవాళ డబుల్ స్పీడ్ తో వెళ్ళకపోతే అతని కుట్రల స్పీడ్ చూడండి. అంటే స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరి స్పీడ్ ఆఫ్ కాన్స్పిరసీస్ ఒక్కసారి కంపేర్ చేయండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి కాన్స్పిరసీస్ చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి. రైట్, అతను అక్కడ చెలో మూలాపేట అని చెప్పి అక్కడ రెచ్చగొట్టాడు, ఇక్కడ రాయలసీమ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అక్కడ రెచ్చగొడుతున్నాడు, ఇక్కడ అమరావతిలో రెచ్చగొడుతున్నాడు. అంటే దీన్ని వాళ్ళు తట్టుకోవాలంటే ఒకటే, అప్రమత్తంగా ఉండమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాకుండా వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఏం చేయాలనేది మనం కూడా దృష్టి పెట్టాలి. లెట్స్ సీ. అభివృద్ధిని స్పీడ్ చేయటమే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.